ఓం అస్మద్గురుభ్యో నమః. ఓం జ్యోతిషాంపతే నమః. ఆస్ట్రోటాక్ బై రాజన్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మనం మీనరాశి వారికి ఏళ్ళనాటి శని ప్రభావం ఎలా ఉండబోతుంది మనం తెలుసుకుందాం. 2.5 సంవత్సరాలు అయిపోతుంది, ఎందుకంటే కుంభరాశి నుంచి ఇప్పుడు మీనరాశికి ప్రవేశం అనే ఫలితాల గురించి నేను ఆల్రెడీ వీడియో పెట్టాను, అది కూడా చూడండి. అంటే ఇది జనరలైజ్డ్గా పెట్టాను. అది మీనరాశి వాళ్ళకి ఏళ్ళనాటి శని ప్రభావం ఎలా ఉంటుందని దాంట్లో చెప్పలేదు నేను. కాబట్టి ఇది కేవలం ఎక్స్క్లూజివ్లీ వాళ్ళ కోసం, అంటే మీన రాశి వాళ్ళకి అసలు ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి అనేది మీకు పూర్తిగా ఈ ఏళ్ళనాటి శని ఇంకొక 5 years బ్యాలెన్స్ ఉంది. ఏళ్ళనాటి శని ఇంకొక 5 ఏళ్ళు ఇంకా ఉంది. కాబట్టి ఇప్పుడు దీంట్లో కంప్లీట్గా మీకు ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి అనేది ఇప్పుడు నేను కంప్లీట్గా చెప్పబోతున్నాను. ఓకే, సో ఆఖరి వరకు కూడా వీడియో చూసే ప్రయత్నం అయితే చేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ కూడా చేయండి, ఎందుకంటే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేయడం లేదు. ఎందుకంటే లైక్ చేయడం వల్ల ఏంటి ఉపయోగం అనుకోకండి. ఎందుకంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఏదైనా ఒక యూట్యూబ్లో ఒకటి ఉందన్నమాట. ఏంటంటే ఏదైనా ఒక వాళ్ళు మంచి కంటెంట్ ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మనం ఇచ్చే లైక్స్ మీదనే వాళ్ళు వేరే వాళ్ళకి చూపించడం అనేది జరుగుతుంది. దానివల్లే వాళ్ళకి వ్యూస్ పెరుగుతాయి. కొంతమంది ఏమో మనీ ఇచ్చి ఎక్కువ చేసుకుంటారు వ్యూస్, అది డిఫరెంట్. కాకపోతే నాది జెన్యున్గా వెళ్దామని నా ఉద్దేశం. మీరు లైక్స్ ఎక్కువ ఇస్తే వేరే వాళ్ళకి అది చేరే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు వద్దు మన వరకే ఉంచుకుంటే చాలు అనుకుంటే ఏం చేయాలి, లైక్ ఏం చేయని అవసరం లేదు. ఓకే, సో ఇది మీరు ఆఖరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు మీన రాశి వాళ్ళకి ఇప్పుడు రాశిలోనే శని ప్రవేశిస్తున్నారు అనమాట. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే మెయిన్గా వాళ్ళకి అనారోగ్యం అనేది చేకూరడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఎందుకు అనారోగ్యం చేకూరుతుంది అంటే ఇప్పుడు జన్మశని అంటాం దీన్ని. జన్మశని వచ్చినప్పుడు ఏంటంటే మెంటల్ స్ట్రెస్ బాగా పెరిగిపోతుంది. ఎందుకంటే చంద్రుడి మీదే ఇప్పుడు శని వెళ్తూ ఉంటాడు. కాబట్టి ఇంకా అక్యురేట్గా చెప్పాలంటే ఇప్పుడు సపోజ్ మీ నక్షత్రం, ఇప్పుడు 3 నక్షత్రాలు ఉంటాయి మీన రాశిలో. మనకి పూర్వభాద్ర 4వ పాదం వస్తుంది, దాంట్లో ఉత్తరాభాద్ర ఉంటుంది, రేవతి ఉంటుంది. అయితే మీ నక్షత్రం మీద నుంచి ఎప్పుడైతే ప్రయాణిస్తూ ఉంటాడో అప్పుడు ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అనేది మీకు ఉంటుంది అనమాట. అయితే మెంటల్ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ పీరియడ్లో. ఇంకోటి ఏంటంటే హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి కూడా మీకు రావడానికి చాలా వరకు అవకాశం అయితే ఉంటుంది. సో ఎందుకంటే ఇప్పుడు మీనరాశి వాళ్ళకి ఏంటంటే శని 12వ స్థానాధిపతి తర్వాత 11వ స్థానాధిపతి అవ్వడం వల్ల ఇప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి మీనరాశి వాళ్ళకి ఈ టైంలో వాళ్ళకి లాభము నష్టము రెండూ కూడా కలుగుతూ ఉంటాయి ఈ పీరియడ్లోనే. కాబట్టి 2 రిజల్ట్స్ అనేవి వీళ్ళకి ఇస్తూ ఉంటాడు ఇప్పుడు శని. ఇంకోటి ఏళ్ళనాడు శని మామూలుగానే ఎవరికైనా కూడా అమ్మ నాన్నకి సహజంగా ఇబ్బంది కలుగుతుంది. అంటే వాళ్ళ తల్లిదండ్రులకి ఏదో రకమైన హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రావడము, లేకుంటే వేరే ఇతరత్ర సమస్యలు ఏదైనా రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అది జనరల్గా ఏళ్ళనాడు శని పీరియడ్లో కామన్గా అందరికీ వచ్చే రిజల్ట్ అనమాట. అయితే వీళ్ళకి ముఖ్యంగా వీళ్ళ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి మీన రాశి వాళ్ళ మటుకు. ఇంకోటి ఏంటంటే కొంతమందికి ఏమో ఈ టైంలో విదేశం వెళ్ళే అవకాశం వస్తుంది. చదువుకునే పిల్లలకి ఒక రకంగా చాలా మంచిది ఇది. వాళ్ళు ఒకవేళ బయట కంట్రీస్కి వెళ్ళి చదవాలనుకునే వాళ్ళకి అది కూడా మంచిదే. ఉద్యోగరీత్యా బయటికి వెళ్ళాలనుకునే వాళ్ళకి చాలా మంచిది ఈ పీరియడ్. ఎందుకంటే ఇప్పుడు జన్మశని వీళ్ళకి, ఎందుకంటే 12వ స్థానాధిపతి కూడా శని అవుతున్నాడు. కాబట్టి వీళ్ళకి విదేశం వెళ్ళే అవకాశం కూడా ఈ టైంలో ఇవ్వడానికి చాలా వరకు 99.9% వాళ్ళకి పాజిటివ్గానే ఉంటుంది ఈ టైంలో. కాబట్టి ఎవరైనా మీనరాశి వాళ్ళు విదేశం కోసం ప్రయత్నం చేయాలనుకున్న వాళ్ళకి దిస్ ఈజ్ ద బెస్ట్ టైం. వాళ్ళు ఈ టైంలో పక్కాగా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. వీసా స్టాంపింగ్ ఖచ్చితంగా పడుతుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ టైంలో విదేశంలో మటుకు పరిస్థితులు అయితే బాగాలేవు. కాబట్టి వెళ్ళాలనుకునే వాళ్ళు ఆలోచించి అక్కడ ఆల్రెడీ ఏదైనా మనకు సోర్సెస్ బాగున్నాయి అనుకుంటేనే వెళ్ళండి. అదొక నా సలహా. తర్వాత మీన రాశి వాళ్ళకి ఇప్పుడు పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి, దీంట్లో ఈ మూడిట్లో ఎవరికి ఎక్కువ మంచి బెనిఫిట్ ఉంటుందంటే ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ టైం అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళకి శని నక్షత్రం అయినందుకు వాళ్ళకి ఏంటంటే ఈ టైంలో వాళ్ళకి బంగారు కొంటారు. మోస్ట్లీ మీన రాశి వాళ్ళందరూ ఈ టైంలో గోల్డ్ బాగా కొంటారు. అంటే ఇది ఎప్పటి నుంచి జరుగుతుందంటే ఆల్రెడీ 2.5 సంవత్సరాలు అయిపోగా వస్తుంది. ఇప్పుడు మార్చి 29వ తారీఖు మీన రాశిలో ప్రవేశిస్తాడు. కాబట్టి ఇంతలోపే వాళ్ళు అసలు గోల్డ్ అంతా తీసుకొని ఉండాలి. వాళ్ళకి చాలా వరకు పాజిటివ్ చేంజెస్ ఇప్పుడే వచ్చి ఉండాలి. ఎందుకంటే
ఇప్పుడు వాళ్ళకి చాలా మీన రాశి వాళ్ళకి ఏలినాటి శని ది బెస్ట్ టైం అని చెప్పొచ్చు. ఈ 7.5 సంవత్సరాలు వాళ్ళు చాలా డెవలప్ అవుతారు. అందరు జనరల్‌గా ఏమనుకుంటారంటే ఇప్పుడు ఏలినాటి శని కదా! ఎక్కువ ప్రభావం బ్యాడ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది అనుకుంటారు. కానీ మీన రాశి వాళ్ళు దీనికి భిన్నంగా ఉంటుంది మీన రాశి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి ఈ టైంలోనే వాళ్ళకి మంచి రికగ్నిషన్ వస్తుంది. వాళ్ళు ప్రాపర్టీస్ కొంటారు, గోల్డ్ కొంటారు. తర్వాత మంచి మంచి పనులన్నీ కూడా ఈ టైంలోనే జరుగుతాయి. వాళ్ళకి ఇల్లు కట్టాలనుకున్న వాళ్ళకి ఇల్లు లభిస్తుంది. వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది. సో ఇది వాళ్ళకి చాలా బెస్ట్ టైం అని చెప్పాలి మీనరాశి వాళ్ళకి. కాబట్టి వాళ్ళు ఏలినాటి శని గురించి వాళ్ళు చింతపడిన అవసరమే లేదు. కానీ ఒకటేంటంటే ఏలినాటి శని అంత్య దశలో, అంటే ఇప్పుడు ఎప్పుడైతే మీనరాశి నుంచి గోచారం అయ్యి తర్వాత మేషరాశికి వెళ్తాడు. కాబట్టి ఇప్పుడు మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని స్టార్ట్ అవుతుంది. మేషరాశికి ఎప్పుడు వెళ్తాడో అప్పుడు ఏంటంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఆ టైంలో హెల్త్ రిలేటెడ్, అంటే ఇప్పుడు కూడా హెల్త్ రిలేటెడ్ వస్తాయి కానీ అంతగా కాంప్లికేటెడ్ కాదు అది. కానీ మీనరాశిలో వెళ్ళినప్పుడు మటుకు కొద్దిగా, మీనరాశి నుంచి మేషరాశికి వెళ్ళినప్పుడు మటుకు అప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. కానీ ఆ టైంలో కూడా ఒక పాజిటివ్ ఏం జరుగుతుందంటే ఆ టైంలో ప్రాపర్టీ మీరు ఓన్గా కన్స్ట్రక్ట్ చేసుకోవాలనుకునే వాళ్ళకి, మీరు ఓన్గా ప్రాపర్టీ తీసుకొని కన్స్ట్రక్ట్ చేసుకోవాలనుకునే వాళ్ళకి అది బెస్ట్ టైమే. కాబట్టి ఆ టైం కూడా వీళ్ళకి ఒక రకంగా పాజిటివ్, నెగిటివ్ అయితే కాదు. ఆ టైంలో ఎవరికైనా అంటే ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కావచ్చు, లేకుంటే ఏదైనా అవార్డ్స్ వచ్చే వాళ్ళకి ఆ టైం చాలా మంచి టైం. ఆ టైంలో వాళ్ళకి అవార్డ్స్ రావడం కానీ ఏదో మంచి మంచివన్నీ జరగడానికి చాలా వరకు అవకాశం ఉంది. కుటుంబం కొంతమందికి వివాహం, చాలా రోజుల నుంచి వివాహం కాని వాళ్ళకి వివాహం అవ్వడం ఆ పీరియడ్‌లో అవ్వడానికి కూడా చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి అది కూడా వాళ్ళకి బెస్ట్ టైమే. మేషరాశి వెళ్ళినా కూడా నెగెటివ్ రిజల్ట్ ఏమి ఉండదు. కొద్దిగా ఆ ప్రయాణాల్లో మటుకు జాగ్రత్తగా ఉండండి. ఆ టైంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. సో ఇది మీనరాశి వాళ్ళకి చాలా మంచి టైం అనే చెప్పాలి. సో టెన్షన్ అయితే ఏం లేదు. అయితే ఒకవేళ మీకు నెగెటివ్ ఎఫెక్ట్ ఉంటే మటుకు నేను కొన్ని పరిహారాలు చెప్తాను. ఆ పరిహారం చేసుకోండి. ముఖ్యంగా ఇప్పుడు మీనరాశి వాళ్ళకి ఎక్కువగా ఏంటంటే హీట్ రిలేటెడ్ ఇష్యూస్, అంటే వేడితో కూడుకున్న జబ్బులు, తర్వాత స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం కావచ్చు, లేకుంటే సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ టైంలో సైనస్ ప్రాబ్లం ఎక్కువ అవడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. సైనస్ రిలేటెడ్ ఇష్యూస్తో బాధపడుతున్న వాళ్ళకేమో పంప్కిన్ అంటే ఎర్ర గుమ్మడికాయ అది తినిపించండి. ఆవుకి 16 గురువారాలు తినిపించండి. మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే గోవుకి గడ్డి పెట్టండి. అంటే ఆకుకూరలు ఏదైనా కూడా మీరు తినిపిస్తే స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ కూడా తగ్గిపోతాయి. సో ఇవి చేసుకోండి చాలు. మీరు చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. ఎవరికైనా ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు, ఎస్పెషల్లీ ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు ఇంతవరకు ఎవరైతే ఉంగరం పెట్టుకోలేదో వాళ్ళకి నేను నీలం రింగ్ సజెస్ట్ చేస్తున్నాను. వాళ్ళు పెట్టుకోవచ్చు. వాళ్ళకి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అయితే నీలం కాకుండా కూడా అమెథెస్ట్ చాలా దానికంటే బాగా పనిచేస్తుంది. ఇది ఒక రకంగా నెగిటివ్ ఎఫెక్ట్ లేని స్టోన్ అనమాట అమెథెస్ట్ అనేది. కాబట్టి అమెథెస్ట్ మీకు అమెజాన్లో దొరికిపోతుంది. అది అక్కడ ఆర్డర్ చేసుకొని మీరు పెట్టుకోండి. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి, మీన రాశి వాళ్ళందరికీ కూడా అమెథెస్ట్ సూట్ అవుతుంది. కాబట్టి అమెథెస్ట్ స్టోన్ పెట్టుకోవచ్చు మీరు. అది మధ్యవేలు పెట్టుకోవాలి. మధ్యవేలు పెట్టుకొని అది కూడా శనివారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో అమెథెస్ట్ స్టోన్ మీరు ధరించాలన్నమాట. శివాలయానికి వెళ్ళి ఒకసారి అభిషేకం చేసుకొని పెట్టుకోండి. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. అక్కడ వాళ్ళకి ఈ అమెథెస్ట్ స్టోన్ ముఖ్యంగా మీన రాశి వాళ్ళకి సూపర్గా పనిచేస్తుంది. మీరు పెట్టుకొని చూడండి, మీకు చాలా వండర్ఫుల్ రిజల్ట్ వస్తుంది. నెగిటివ్ ఎఫెక్ట్ మొదటిగా తీసేస్తుంది. ఇది మొదటి గుర్తుపెట్టుకోండి. ఇది పెట్టుకోగానే కొంతమందికి నెగిటివ్ రిజల్ట్ వస్తుందని చెప్తున్నారు కొంతమంది. కాకపోతే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఫస్ట్ మనలో ఉన్న నెగిటివ్ అంతా తీసేస్తాడు. దానివల్ల మనకు చిన్న చిన్న దెబ్బలు తాగొచ్చు, లేకుంటే ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ కావచ్చు. అంటే దీనివల్ల వాళ్ళు భయపడకూడదు. ఎందుకంటే ఇది ఆల్రెడీ నాకు యూట్యూబ్లో ఉన్న క్లయింటే ఒక అతను ఫోన్ చేస్తే నేను చెప్పాను. అతను పెట్టుకున్న తర్వాత సార్ నాకు ఇలా ప్రాబ్లం వచ్చిందంటే అతనికి నేను రెమెడీ కూడా చెప్పాను. అంటే చెప్పిన తర్వాత మళ్ళీ అతనికి బాగానే ఉంది. ఇప్పుడు బాగానే నడుస్తుంది అతనికి. సో ఇప్పుడు మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే ఇనిషియల్గా ఒక స్టోన్ పెట్టుకున్నప్పుడు ఒకవేళ ఇనిషియల్గా నెగిటివ్ రిజల్ట్ వచ్చిందంటే దాని గురించి భయపడకూడదు. ఎందుకంటే అది ఏం చేస్తుందంటే నిజంగా అది పనిచేస్తున్నట్టే మనకి. ఎందుకంటే మనకి ఏదో మన దాంట్లో నుంచి నెగిటివ్ తీసేస్తుంది అని అర్థం. కాబట్టి అమెథెస్ట్ స్టోన్ అయితే మీన రాశి వాళ్ళకి చాలా సూపర్ స్టోన్. అది పెట్టుకోవచ్చు. వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. ఓకే.
సో ఇంతవరకు ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి, ఖచ్చితంగా లైక్ కూడా చేయండి. ఎవరికైనా కన్సల్టేషన్ కావాల్సింది కన్సల్టేషన్ తీసుకోండి. నమస్కారం.